ఇప్పుడే బీఏసీ మీటింగ్ జరిగింది. దానిలో సిపిఐగా నేను కూడా పాల్గొనడం జరిగింది. బీఏసీ మీటింగ్లో సభ ఎన్ని రోజులు జరపాలి, అలాగే ఏ అంశాలు చేపట్టాలనే అంశాలు ప్రస్తావనకు రావడం జరిగింది. ఆ క్రమంలో 31కి ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాండేటరీ అది బడ్జెట్ ఆమోదం పొందాలనేది. అంటే అప్రాప్రియేషన్ బిల్లు 31కి పూర్తయిపోతుంది. ఆ విధంగా 31 పూర్తయిన తర్వాత అంటే సమయం అయితే చర్చించడానికి పద్దులు వీటి మీద తక్కువ ఉంటుందనే భావన వచ్చినప్పటికీ కాంట్బట్ కండిషన్లో అనివార్యత వలన 31కి అది క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయిన తర్వాత మేమైతే సిపిఐగా మేము సజెస్ట్ చేసింది ఏమంటే, సరే అది మ్యాండేటరీ కాబట్టి ఫైనాన్స్గా ఆమోదం పొందాలి కాబట్టి 31కి అది క్లోజ్ అయినా ఆ తర్వాత ఎన్ని రోజులు అవకాశం ఉంటే అన్ని రోజులు ప్రజా సమస్యలపైన చర్చించడానికి సమావేశం చాలా యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ అన్ని రోజులు జరిపితే బాగుంటుందని నేను సిపిఐగా మా పార్టీ నుంచి సజెస్ట్ చేయడం జరిగింది. ఆ క్రమంలో అనేక అంశాలు ఉన్నాయి. ప్రధానంగా షార్ట్ డిస్కషన్ కొరకు మేము ప్రస్తావన చేసింది ఏమంటే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అనేది ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారి కాలంలో ప్రవేశపెట్టారు. అది అమలు అవ్వట్లేదు. అందువల్ల ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పైన షార్ట్ డిస్కషన్ జరపాలనేది ఒకటి. 2, ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టినటువంటి క్రిమినల్ లాస్కు సంబంధించి అది అత్యంత ప్రమాదకరమైన చట్టాలవి. దానికి సంబంధించి మన రాష్ట్రం ఏం భావిస్తుంది, మన రాష్ట్ర ప్రజలుగా దాన్ని ఎలా స్పందించాలి అనేది అసెంబ్లీ ద్వారా చర్చలు జరిపి తద్వారా ఆ బిల్లులకు సంబంధించి అసలు మనం అమలు చేయాలా, కేంద్రం చట్టం కాబట్టి చేయాలా వద్దా అనే దానిపైన అది పెడితే బాగుంటుందని ఒకటి కోరాం. ఇంకోటి 3వ అంశం ఏంటంటే దాదాపు అసంఘటిత రంగంలో అది కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ అవుట్సోర్సింగ్ కానీ అందులో మీ జర్నలిస్టులు కూడా ఉంటారు. ఆ విధంగా 1 crore దాదాపు రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళ బ్రతుకు తెరువుకు సంబంధించి వాళ్ళకి జీతభత్యాలు అందని పరిస్థితులు ఇటువంటివన్నీ చర్చకు వస్తాయి కాబట్టి అసంఘటిత రంగం సంబంధించి కూడా డిస్కషన్ జరపాలని కోరాం. అదేవిధంగా సింగరేణికి సంబంధించి మన సింగరేణి మైన్స్ ఇవాళ మనకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దానిపైన చర్చ జరపాలని కోరాము. అలాగే జెన్కోకు సంబంధించి విద్యుత్తుకు సంబంధించి ఈ 5 అంశాల మీద ప్రత్యేకంగా షార్ట్ డిస్కషన్ పేరుతో జరపాలని, మిగిలిన అంశాలన్నీ చర్చించడానికి అనుగుణంగా వాళ్ళ అప్రాప్రియేషన్ అయిన తర్వాత వాళ్ళ సౌలభ్యమైన సమయం తీసుకుని కనీసం 15 రోజులైనా జరిపితే బాగుంటుందనేది మేము అక్కడ మా డిమాండ్గా తెలియజేశామని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. నమస్కారం.